పెరిగిన ధరలకు అనుగుణంగా కిరాయి రేట్లను పెంచాలని గత కొన్ని రోజులుగా లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు చేస్తున్న సమ్మె శుక్రవారం విరమించారు. G5 బొగ్గు టన్నుకు 300, G11 బొగ్గు టన్నుకు 400 పెంచాలని కోరుతూ గత 15 రోజులుగా గణపురం, భూపాలపల్లి మండలాలకు చెందిన లారీ ఓనర్స్ సమ్మె చేస్తున్నారు. కాగా ఈ సమ్మెపై కొద్ది రోజులుగా లారీ ట్రాన్స్పోర్ట్ నాయకులకు, లారీ ఓనర్స్కు మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీంతో శుక్రవారం లారీ యజమానుల సమ్మెకు తెరపడింది. G5 కోల్కు 60 రూపాయలు, G11 కోల్కు 100 రూపాయలు పెంచుతూ లారీ ట్రాన్స్పోర్ట్ యజమానులు అంగీకరించారు. దీంతో లారీల సమ్మెను విరమిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. లారీ ఓనర్స్కు సంబంధించిన మెయింటెనెన్స్ కింద మేము గత 14 రోజుల నుండి స్ట్రైకు చేయడం జరిగింది. ఈ స్ట్రైకు సంబంధించిన స్థానిక శాసనసభ్యులు ఓనర్ల మీద పడేటువంటి బాధలు తెలుసుకొని ట్రాన్స్పోర్ట్ వారికి నచ్చజెప్పడం కూడా జరిగింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా సమస్యలను పరిష్కరించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు 400 నుండి 800 వరకు 2 అసోసియేషన్లు కలిపి లారీ ఓనర్స్ కుటుంబాలకు, మా బాడీ సభ్యులకు సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే మా ముందుండి మీ బాధలు తెలుసుకొని నడిపించినటువంటి ఆర్బీ న్యూస్ టీముకు కానీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరియు ట్రాన్స్పోర్ట్ వారికి మాకు యొక్క కిరాయిలు ఎమ్మెల్యే గారి చొరవతోని వారు కూడా స్పందించి మాకు ఈరోజు కిరాయిలు టన్నుకొక్కంటికి G5 60 రూపాయలు పెరగడం జరిగింది. అదేవిధంగా బ్రిక్స్కు 100 రూపాయలు పెంచడం కూడా జరిగింది. ట్రాన్స్పోర్టు సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ది కాకతీయ కని లారీ అసోసియేషన్ అట్లాగే గన్పూర్ మండల లారీ అసోసియేషన్ కలిపి గత 10 తారీఖు నుండి ఈరోజు వరకు 15 రోజుల నుంచి మెయింటెనెన్స్ విషయంలో 2 అసోసియేషన్లు కలిపి మేము సమ్మెకు రావడం జరిగింది. అట్లాగే దీంట్లో రాష్ట్ర అధ్యక్షులు మంచిరెడ్డి రాజేందర్ అన్న గారు, అట్లాగే ఏఐటీసీ నాయకులు మోటపలుకుల రమేష్ అన్న గారు ఈ సమస్యల మీద సుదీర్ఘంగా కొంచెం మా లారీ అసోసియేషన్కు, కాకతీయ కని లారీ అసోసియేషన్కు అన్ని విధాల మాకు సలహాలు, సూచనలు ఇచ్చుకుంటా ఈరోజు కోల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మాకు మెయింటెనెన్స్ విషయంలో సహకరించారు. అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా కాకతీయ కని లారీ అసోసియేషన్ తరపున ఈ మెయింటెనెన్స్ విషయంలో చొరవ తీసుకొని ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా కాకతీయ కని లారీ అసోసియేషన్ తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.